ये बोट चलाने वाला आदमी इंडिया का है। राजस्थान 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 है ना? सॉरी गुजरात गुजरात मिस्टेक कर दिया मोहम्मद भाई, गुजरात है। హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొంతమంది కామెంట్స్లో అందుకు గెస్ట్ హౌస్ జీతాలు, గెస్ట్ హౌస్ వీసాల గురించి చెప్పు అన్నారు. కువైట్లో గెస్ట్ హౌస్లు అంటే నాకు తెలిసి వీళ్ళు కువైట్లో సిటీలో ఉండి షాలియా అని పోతారు. షాలియా అంటారు దానిలో. షాలియా అంటే అన్నీ ఇంకా వేరే సాట సముద్రం తిక్కు ఇళ్ళు ఉంటాయి. సముద్రం దిక్కు ఇల్లు కట్టుకొని ఉంటారు ఇల్లు కువైటోళ్ళు. సముద్రం దిక్కు కానీ ఇంకా ఎడారి సైడ్ కానీ, ఎడారిలో కూడా కొంతమంది ఇల్లు కట్టుకో ఉంటారు. దానిలను గెస్ట్ హౌస్లు అంటారు. మళ్ళీ గెస్ట్ హౌస్ అంటే మీరు అడుగుతారు గెస్ట్ హౌస్లని, కానీ దానిలో వీళ్ళు కువైటోళ్ళు షాలియా అంటారు. ఓకే, షాలియా అంటారు. చూడరి, ఇప్పుడు మీకు కావాలి కదా. ఇప్పుడు నేను అక్కడికే పోతున్నాను, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు 3 రోజులు క్యాంప్ వేశారు. గురువారం, శుక్రవారం, శనివారము. అక్కడ ఉండే వాళ్ళని అడిగి ఎవరన్నా మన తెలుగు వాళ్ళు దొరికితే వాళ్ళని ఎంక్వైరీ చేసి నేను వీడియో పెడతాను, మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో నేను వీడియో తీసి పెడతాను. చూడరి పూర్తిగా. ఈ వీడియో లాస్ట్లో అట్లా నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, వాళ్ళ జీతాలు ఎంత, అదే గెస్ట్ హౌస్ పని మీద వచ్చే జీతాలు ఎంత, మొత్తం నేను పెడతాను. ఈ ప్లేస్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వచ్చింది ఈ మాదిరి ఉంటుంది. ఆ ప్లేస్ ఇప్పుడు వచ్చింది ప్లేసు. ఈ సముద్రం పక్కన ఇండ్లు మాదిరి కట్టుకో ఉంటారు. హోటల్స్ ఉంటాయి, ఇంకా గెస్ట్ హౌస్లు అవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక సిటీ నుంచి ఒక 110 కిలోమీటర్ల దూరం ఉంది ఇది. ఒక గంట 10 నిమిషాలు పడుతుంది రావడానికి. బండి 120 అట్లా స్పీడ్ వచ్చానే ఉంటుంది కంటిన్యూ. గంట 10 నిమిషాలు పడుతుంది. 110 కిలోమీటర్లు గంట 10 నిమిషాలు పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఉండబోయే చోటు వచ్చేసి ఈ పక్క రైట్ సైడ్ ఉంది. ఇవి వచ్చేసి అన్నీ ఇప్పుడు బాడెక్కిచ్చేటి. చూడరు ఎంతమంది వచ్చి ఉండారో. काफ़ी ब्यूटीफुल प्लेस। इस जगह का नाम है खैरान रिसोर्ट। ये गेमिंग का है, वो साइकिल इधर ही लगा ये था सब यार। गेमिंग का है, बच्चों के लिए पार्क है। हनीमून के लिए बहुत बेस्ट बेहतरीन जगह है। ఓకే, మొహమ్మద్ భాయ్ షాదీ కరేగా ఇద్దరు ఆయేగా హనీమూన్. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు బయట పక్క మేము అంటే కోయటోళ్ళు తీసుకోండేది బాడెక్కు ఇదే. ఈ పక్క ఇండ్లు బాగానే తీశారు, సముద్రం పక్కనే రోడ్డు బాగానే ఉంది. లాస్ట్ ఈ పక్క ఏ ఇండ్లు ఓకే, ఇంట్లోకి పోదాము ఇప్పుడు. ఓకే, ఇదే బెడ్రూము. ఒకటి వచ్చేసి మాతో పాటి ముసలోడు ఉంటాడు, పెద్ద ముసలోనికి బెడ్ ఒకటి, ఇంకా నట్స్కి ఒక బెడ్. ఈ పక్కన బ్యాక్ సైడ్ ఇంకొక మంచం ఆర్డర్ చెప్పి ఉండరు, ఇంకొక మంచం తెచ్చి వేస్తారు వాళ్ళే. ఇది వచ్చేసి బయట పక్క, ఇది రూమ్ పక్కనే చూడరి చిన్న గార్డెన్ మాదిరి ఉంది. ఈ గార్డెన్ ఆ పక్కనే ఇంకా బీచ్ ఎదురుగానే చూడరి. సూపర్గా ఉంది కదా. ఎవరు అసలు సముద్రంలోకి పోయే వాళ్ళే లేరు చూడరి, ఎందుకంటే చలికాలము. సముద్రంలోకి ఏం పోతాం. ఇంకా మా పని మనిషి ఇంకా లేయలేదు, అందుకు 2 నూడిల్స్ ప్యాకెట్లు తెచ్చినాను. ఓన్లీ హాట్ వాటర్ వేసేసేదే దీంట్లో. ఒకటి నాకు, ఒకటి మా ఇంట్లో ముసలోని చూసుకోవడానికి నట్స్ ఉన్నాడు అతని కోసము. ఓకే, ఓన్లీ హాట్ వాటర్ వేసేస్తే ఈ మాదిరి అవుతాయి. ఒకటి తింటే చాలు. పోయి బీచ్ పక్క కూర్చుందాము. చూడరి ఎదురుగా బీచ్, నూడిల్స్. ఓకే, టేస్ట్ మటుకు సూపర్గా ఉంటాయి. నేను ఎప్పుడైనా పని మనిషి ఇవ్వడం లేట్ అయితే ఇవే తింటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గేమింగ్ సెంటర్లో ఉన్నాను. గేమింగ్ సెంటర్లో
ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి గేమ్లు ఆడాలని ఇంట్రెస్ట్గా ఉండింది. ఇది వచ్చేసి కార్డు ఇచ్చాడు, 1 దినార్ ఇచ్చే కార్డు ఇచ్చాడు. ఎంతసేపు ఆడాలో చెప్పలేదు. చూద్దాం ఇప్పుడు ఆడేసి మనము. ఓకే, నేను వచ్చేసి కార్ గేమ్ ఎంచుకున్నాను. कच्चे में लेकर जा रहे हो गाड़ी? चलो दुआ स्टार्ट करो. గేమ్ ఓవర్. ఫ్రెండ్స్, ఇంత కాస్ట్లీస్ట్ గేమ్ నేను ఎప్పుడు ఆడలేదు. నేను నా చిన్నప్పటి నుంచి ఒక్క నిమిషము మా ఫ్రెండ్ వీడియో తీస్తానే ఉన్నాడు. 1 నిమిషానికే 1 దినారా. కొయ్యేటోళ్ళు చూసి అర్ధగంట 40 నిమిషాలు గంటలు ఆడుతున్నారు. బాబా ఏముంది మీ డబ్బు గేమ్ పిచ్చి. ఓకే ఫ్రెండ్స్, నేనంతా శుక్రవారం గాలి ఎక్కువ ఉంది కాబట్టి బోట్లు పోనీయలేదు సముద్రం మీద. గాలి ఉంటే పోనీయలేరు. ఓకే, ఇప్పుడు శనివారం పొద్దున్నే పోతున్నాను నేను. ఓకే, ఫస్ట్ మనం పోయి టికెట్ తీసుకోవాలా. టికెట్ 3 లేనిది పోలేరు అన్నారు. మేము ఉండేది నేను మా ఫ్రెండ్ ఇద్దరమే, కానీ 3 టికెట్లు తీసాం. ఒక్కొక్క టికెట్ దినారు అంటే 230 రూపాయలు వేసుకోర్రి. 3 టికెట్లు మేమే తీసి మేమే పోయినాము ఇద్దరమే. వీడియో చూస్తూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎంక్వైరీ చేస్తూనే ఉంటాను. అక్కడ పనిచేసే వాళ్ళని బట్టి ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు. ఎవరన్నా పనిచేసే వాళ్ళు కనబడతా అంటే లాస్ట్కి ఇప్పుడు మనం పోయే బోట్ ఉంటాడు, బోట్ డ్రైవర్ కూడా మన ఇండియా అతన్ని కూడా అడుగుదాం ఎంత తన జీతము. ఓకే.
ఈ బోట్ నడిపే అతనిది గుజరాత్ అంట ఫ్రెండ్స్. తిండి వచ్చేసి బోట్ వాళ్ళదే, 100 దినాలు శాలరీ. ఉండడం మటుకు బోట్లోనే పనుకోవాలంటారు. అంత పెద్ద బోట్ ఉంది, దాంట్లో పనుకోవాలంట. और मोहम्मद भाई कैसा लगा तुमको? बहुत अच्छा लगा भाई लोग। ये महबूब भाई हैं। आप लोग ने वेटिंग कर रहे थे, कल से वेटिंग कर रहे थे। यहाँ पे हवा ज़्यादा थी कल, तो इसलिए आज सुबह ही आप लोगों के लिए एक वीडियो बनाई अच्छी। तो इसके चैनल को प्लीज़ लाइक कीजिए, कमेंट कीजिए एंड सब्सक्राइब कीजिए, और जो बेल आइकन है उसको जरूर दबाइए ताकि अच्छा। आने वाली न्यू नोटिफिकेशन आपको मिलती रहे। मैं भी अपना ठीक से नहीं बोला यार, నేను కూడా ఇంత క్లియర్గా చెప్పలేదు కదా ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? ఓకే, వీడియో చూసేసారు కదా. ఆ మాదిరి ఉంటుంది అక్కడ నేను పోయిన సాట, అదే గెస్ట్ హౌస్ మాదిరి ఉంటాయి కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మా వాళ్ళు తీసుకునేది వచ్చేసి అది ఖైరాన్ రిసార్ట్స్లో తీసుకున్నారు. అది వచ్చేసి గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులకి 500 దినాలంట. 500 దినాలంటే 1,20,000 అనుకోని, 3 రోజులకి 1,20,000. డబ్బులు ఉంది కదా, ఏమైనా చేస్తారు. ఓకే, ఇప్పుడు మేము అంటే ఇప్పుడు వీళ్ళు బాడెక్కు తీసుకున్నారు కదా, ఎందుకంటే మా వాళ్ళకి సొంతది లేదు. వీళ్ళు బాడెక్కు తీసుకున్నారు కదా, అక్కడ అది హోటల్ మేనేజ్మెంట్ అనమాట. అంతా హోటల్ మేనేజ్మెంట్కి అప్పగిస్తారు. హోటల్ మేనేజ్మెంట్లో ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తాను చూడరి. అక్కడ వర్కర్స్ ఉన్నారు కదా, గెస్ట్ హౌస్లు అంటే గెస్ట్ హౌస్లు అవి కూడా గెస్ట్ హౌస్లే, కానీ హోటల్స్ మాదిరి అనుకోరి, గెస్ట్ హౌస్ మాదిరి అనుకోరి. ఓకే, వాళ్ళకి జీతాలు అడిగాను. ఫస్ట్ ఎట్లా వచ్చారా మీరు అని అడిగితే, ఆడ వర్కర్స్లకు, క్లీనింగ్ చేసే వాళ్ళకు, వాళ్ళు వచ్చేసి మేము హోటల్ మేనేజ్మెంట్ చేశాము. అంతా ముంబై వాళ్ళు కానీ ఆడ ఉండేది. మేము వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ చేశాము. హోటల్ మేనేజ్మెంట్లో అయ్యే ఉంటాయి కదా, షెఫ్ అని, క్లీనింగ్ అని, లే ఒక మామూలుగా ఒక 10 మెంబర్స్కి మేనేజ్మెంట్ చేసే మంచి కానీ అట్లాంటి ఉన్నాయి కదా అన్నీ. వాళ్ళు అక్కడి నుంచే జాబ్ ఇంటర్వ్యూ చేసి సర్టిఫికేట్లు, వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్లు అవి చూపించి అక్కడనే ఇంటర్వ్యూ చేసి ఇక్కడికి వచ్చానంట. సరే, ఇక్కడికి వచ్చారు కదరా, హోటల్ మేనేజ్మెంట్లో మీకు జీతాలు ఎంత అని అడిగా. జీతాలు ఏమన్నా ఎక్కువ ఉంటాయని. జీతాలు వచ్చేసి 130 దినాలంట అతనికంటే ఆడ ఉండే స్టాఫ్కి అంతా, ఇంకా క్లీనింగ్ స్టాఫ్కు అక్కడ ఉండే క్లీనింగ్ స్టాఫ్కు 130 దినాలంట. మళ్ళీ షెఫ్కి ఎంత అని, వంట చేసే అతనికి వచ్చేసి 160 దినాల్లో అన్నాడు. అది కూడా ఇంటికాడ నుంచి ఇంటర్వ్యూ జరిగి ఇక్కడికి వచ్చారంట వాళ్ళు, ముంబైలో అక్కడ ఎన్నో. అతను ముంబై అతను కానీ నాకు చెప్పింది. తెలుగు వాళ్ళు ఎవరు కానరాలే నాకు పెద్దగా. ఓకే, సరే, ఇదంతా హోటల్ మేనేజ్మెంటు. ఓకే, హోటల్స్ గురించి 130 దినాలు శాలరీ. హోటల్ మేనేజ్మెంటు చేసి ఉంటే, హోటల్ మేనేజ్మెంట్ షెఫ్ కానీ ఇలా క్లీనింగ్లో కానీ దానికి సంబంధించింది 130, క్లీనింగ్ సంబంధించి 130 ఉంది జీతము. కువైట్లో 130 దినాలు. ఓకే, 130 దినాలు క్లీనింగ్ సంబంధించి ఉంది. షెఫ్గా అయితే 160 దినాలు అన్నాడు ఆడ క్లీన్ చేసేవాడిని అడుగుంటే. ఓకే, ఇదంతా హోటల్ మేనేజ్మెంట్ సంబంధించింది. ఇప్పుడు గెస్ట్ హౌస్లు అంటారు కదా, గెస్ట్ హౌస్లు అంటే ఇప్పుడు బాడెక్కు, ఇది బాడెక్కు తీసుకుండేది. ఇది బాడెక్కు కాకుండా ఆ పక్క సైడ్కు అంతా కోయటోళ్ళు సొంత ఇల్లు ఉంటాయన్నమాట, సొంతంగా కట్టుకుని ఇంటి. దానిలోనే గెస్ట్ హౌస్ అనుకోరు. వీళ్ళు కోయటోళ్ళు షాలే అంటారు, షాలే పోతాను అంటారు. మీరు ఇప్పుడు గెస్ట్ హౌస్లు అంటే ఇంకా అక్కడనే ఉంటాయి. గెస్ట్ హౌస్లు అంటే సముద్రం దిక్కు ఉంటాయి, కొన్ని ఎడారిలో ఉంటాయి. ఎడారి అంటే ఇంకా ఎడారి అంతా ఏం కానరాదు, అక్కడ కొన్ని ఇళ్ళ మాదిరి కట్టుకొని ఉంటారు. గురువారం, శుక్రవారం, శనివారం ఏమన్నా బోర్ కొడతా అంటే ఇంకా గురువారం, శుక్రవారం, శనివారం వాళ్ళు అక్కడికి పోతూ ఉంటారు. ఇక్కడ నుంచి సిటీ నుంచి అక్కడికి పోతూ ఉంటారు ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ అంటే మనకేం ఎంజాయ్ ఉండదు, వాళ్ళకి అదేం ఫీలింగో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ గెస్ట్ హౌస్లో పనిచేసే వాళ్ళని అడిగా, ఆడ పక్కన ఉంటాయి కదా, వాళ్ళని అడిగా అనమాట. మన కాకినాడ సైడ్ వాళ్ళను వాళ్ళు ఉన్నారు ఇద్దరు, ఇంకా వేరే రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. ఓకే, ఆ రాజస్థాన్ వాళ్ళని అడిగాను. వాళ్ళు వచ్చేసి ఒక్కొక్క విధంగా చెప్తున్నారంటే, కొందరు ఏజెంట్ ద్వారా వచ్చే వాళ్ళు ఉన్నారు, కొందరు వేరే వాళ్ళ బంధువులు ఉండి తీసి వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకు వచ్చేసి జీతాలు ఎంత అడిగా గెస్ట్ హౌస్లో, మామూలుగా గెస్ట్ హౌస్లో పనిచేసే వాళ్ళకి జీతాలు. వాళ్ళు వచ్చేసి నాకు 90 ఇచ్చాడు, నాకు 100 దినాలు ఇచ్చాడు, 90 దినాలు ఇచ్చాడు. ఎన్నేళ్ళు అంటే సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది. సరే పాతోళ్ళు ఎవరు లేరా, వాళ్ళకి ఎంత జీతాలు ఇచ్చారంటే 2 ఏళ్ళకు ఒకసారి ఇంటికి పోయి వచ్చే మా ఫ్రెండ్ ఉన్నాడు, 2 ఏళ్ళకు ఒకసారి ఇంటికి పోయి వచ్చే వానికి 10 దినాలు పెంచాడు అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇది గెస్ట్ హౌస్లకు సంబంధించి జీతాలు 90 కాడి నుంచి 100 ఇంటికి పోయి వచ్చే, మళ్ళీ ఒక 2 ఏళ్ళకు 2 సంవత్సరాలకు ఇంటికి పోయి వచ్చే ఒక 10 దినాలు అట్లా పెంచుతారంట. మళ్ళీ నేనుండి ఇంకా రూమ్ అంటే రూమ్ ఖచ్చితంగా అతనికి అతని బాత్రూమ్ అంతా సపరేట్ ఉంటుంది. ఓకే, నేను వచ్చేసి తిండి ఎట్లా అని అడిగా. తిండి వచ్చేసి ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా కోయటోళ్ళు, సిటీ నుంచి అడిగిపోతారు గెస్ట్ హౌస్కి. గురువారం, శుక్రవారం, శనివారం ఉంటారు. ఆ గురువారం, శుక్రవారం, శనివారం ఉండి వాళ్ళకి ఏమన్నా మిగిలి ఉంటాయి కదా, ఏదైనా సామాన్ మిగిలి ఉంటే వాళ్ళు నువ్వు చేసుకుంటా అని ఇచ్చారంట. ఒకడైతే ఇంకా చెప్తాడు, ఎవరో రాజస్థానాడు వాడు కోయటోడు ఏమే కానీ పెట్టాడంట. అన్ని బండ్లు వేసుకొని మళ్ళీ సిటీ నుంచి తెచ్చింటే అన్నీ మళ్ళీ బండ్లు వేసుకొని మళ్ళీ సిటీకే తెచ్చుకుంటాడంట. అంటే వాళ్ళ ఇంటికే తెచ్చుకుంటాడంట గెస్ట్ హౌస్ నుంచి. మళ్ళీ నెల బొద్దు వాని జీతం వానికి ఇచ్చాడంట. ఈ మాదిరి నెలకు బియ్యం లేవు, బియ్యం లేదు, ఏదైనా కూరగాయలు లేవు అన్నాడు అనుకో, నువ్వు తెచ్చుకో అని ఒక 5 దినాలు 10 దినాలు చేతిలో పెడతాడంట. ఆ 5-10 దినాలు నాకేం సరిపోతుంది అని వాడంటాడు. వీళ్ళు మన తెలుగు వాళ్ళు, కాకినాడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే, మాకేం లేదన్నా కోయటోళ్ళు ఉంచేసిపోతారు అట్నే, వాళ్ళు వచ్చా అంటారు కదా, ఇంకా ఏదైనా సెలవులకు అందుకు వచ్చా అంటారు, ఏం కాదు మాకేమో ఓకే, మాకేం ఇబ్బంది లేదు అని చెప్పారు. అది మీ అదృష్టం అన్నమాట. మీరు అడిగారు కదా గెస్ట్ హౌస్లో పని బాగుంటుందా అని అడిగారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకరికి రాజస్థానానికి వాడు కోయటోడు మంచోడు కాదు కాబట్టి వాడు ఇది చేశాడు. అంటే అన్ని సామాన్ అన్నీ తీసుకొని పోతాడు, వాడికి ఇబ్బందిగా ఉంది అంతా. ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు, కొందరు కోయటోళ్ళు బాగా మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేసి నువ్వు చేసుకోలే సరేలే అని ఇచ్చేసిపోతారు, వాళ్ళకేం ఇబ్బంది లేదు ఆడ. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ పని అంటే ఇంకా అదే, వాళ్ళు పోయినప్పుడల్లా ఇంకా క్లీన్ చేసుకుంటా ఉండాలి. ఏదన్నా లేడీస్ ఉంటే రానియలేరు పెద్దగా లోపలికి, ఎవరైనా లేడీస్ అందుకు పోతుంటారు కదా, ఫ్యామిలీ లేడీస్, వాళ్ళు రానియరు. వాళ్ళు ఇంకా గురువారం, శుక్రవారం, శనివారం ఉన్నప్పుడు వాళ్ళు శనివారం వెళ్ళిపోతే ఇంకా ఆదివారం పొద్దున్న నుంచి అప్పుడు వాళ్ళు క్లీన్ చేసుకుంటారు అంతా, ఇల్లు మొత్తము. ఆ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకోవడం, అది వాళ్ళ పని. ఏమన్నా ఇంకా పూల మొక్కలు అవి ఏమన్నా ఉంటే గార్డెన్ మాదిరి అవన్నీ మొక్కలు కట్ చేసుకోవడం వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో ఛానల్ ఎంత అయినట్టుంది. ఓకే ఫ్రెండ్స్, అది దీని గురించి అంటే ఓకే, చూడరి మీరు ఎన్నన్నా మంచి సాట విజా, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఇలా ఏజెంట్ దగ్గరికి పోయి ఎట్టొస్తారో చూసి రారి వచ్చేటప్పుడు. ఎందుకంటే ఎందుకు చెప్తాలేదు, ఆడైతే కొంతమంది ఒక్కొక్క విచిత్రంగా మాట్లాడుతున్నారు. అదే ఈ గెస్ట్ హౌస్లో పనిచేసే వాళ్ళు శాలియాలు అక్కడ. ఎందుకంటే కోయటోడు నాకు జీతమే ఇలే, ఇంకా 10 రోజులు దాటిపోతుంది, మా కోయటోడు సరిగా జీతం ఇయ్యడు, మా వాడు సరిగా తిండి ఇయ్యడు, అసలు రానే రాడు. కొంతమంది వచ్చేసి పోరు అనమాట. వాళ్ళకి సిటీలో పని ఉంటే వాళ్ళు అక్కడికి పోరు, ఒక నెల పోరు, ఒక 2 నెలలు పోరు. కొంతమంది అయితే వారం పోతూ అంటారు, కొంతమంది వారం మార్చి వారం పోతూ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది జాచి చలికాలం అయితే కొంత ఎడారి సైడ్ పోతారు. ఎడారి సైడ్ పోతారు కదా, నేను పోయినప్పుడు, మా ఇంట్లో వాళ్ళు పోయినప్పుడు యాడికి పోతారు స్వామి ఇంత చలికి అనుకుంటే సముద్రం దిక్కు పోయినారు. సముద్రం దిక్కు పోతారా, ఓకేలే సముద్రం దిక్కు ఎవరు ఉంటారులే, ఫ్రీగా ఉంటుందిలే అని నేను అనుకుంటే, ఓరే స్వామి ఒక్క ఇల్లు ఖాళీగా లేదు, ఫుల్ అయ్యింటే అంతా. వీళ్ళకి అదేం సంతోషమో నాకు అర్థం కావడం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా యాడకు ట్రాఫిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇది ఈ మాదిరి ఉండాయి జీతాలు. ఓకే, చూసుకొని వచ్చేటప్పుడు రారి, మన అదృష్టం అనమాట. ఎలాంటి ఇల్లు చిక్కుతుందో గెస్ట్ హౌస్ అనే కాదు, డ్రైవర్ కానీ క్లీనింగ్ కానీ ఏదన్నా వచ్చేటప్పుడు కానీ, బయట పనులు కానీ, ఇంట్లో పనులు కానీ, ఏ పనికైనా మన అదృష్టం అది. ఓకే, ఎలాంటి ఇల్లు చిక్కుతుందో, కొందరికి మంచి ఇల్లు చిక్కచ్చు, కొందరికి
అంత ఇబ్బంది పెట్టే ఇల్లు అంటే ప్రతి మనిషి మంచోడు ఏమి ఉండదు, ప్రతి మనిషి మంచోడు ఏమి ఉండడు, చెడ్డోళ్ళు ఉండరు మంచోళ్ళు ఉండరు. మన ఇండియాలో చెడ్డోళ్ళు ఉండరు మంచోళ్ళు ఉండరు, అన్ని చోట్ల ఉంటారు. ఓకే, అది మీ అదృష్టం ఎటాటి ఇల్లు చిక్కుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో ఛానల్ లెంత్ అయిపోతుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి, ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ షేర్ చేయరి, ఎవరన్నా వచ్చే వాళ్ళకి పనికొచ్చు అంటుంది, వీడియో పనికొస్తుంది. ఓకే, ప్లీజ్ నా నెంబర్ మటుకు అడగాకరి కామెంట్లో ఈ వీడియో చూశాక. ఎందుకంటే నేను చెప్పి ఉన్నాను మీకు, కోయటోళ్ళలో నేను ఇంట్లో పనిచేసేది. నా నెంబర్గా అడగాకరి, కావాల్సింటే నేను మీతో మాట్లాడాలంటే మీ నెంబర్ పెట్టారి, నేనే ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నేనమ్మ ఈ శాల్యాలు వద్దు చూమి, ఫుల్ నిద్ర వస్తుంది, పనుకోవాలా. ఓకే, 3 రోజులుగా సరిగా నిద్రే లేదు.